నమస్కారం. కనెక్ట్రాకు స్వాగతం. ఈరోజు ఎలక్ట్రికల్ రిపేర్ సర్వీసెస్కి సర్వీస్ ప్రొవైడర్గా ఎలా రిజిస్టర్ అవ్వాలో చూపిస్తాను. ముందుగా కనెక్ట్రా యాప్ని మీరు ప్లే స్టోర్లో లేదా యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా స్క్రీన్పై కనపడే క్యూఆర్ కోడ్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కనెక్ట్రా యాప్ని ఓపెన్ చేయండి. ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి డన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ లొకేషన్ అడ్రస్ అడుగుతుంది. మీరు వాటిని కరెక్ట్గా చూసి ఇవ్వండి, లేదా ఇక్కడ పైన సెర్చ్ బార్ ఉంది కదా, అక్కడ సెర్చ్ చేసి ఇవ్వచ్చు. మీ లొకేషన్ వన్స్ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత సేవ్ అని నొక్కండి. కనెక్ట్రా హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది. మీరు ఎలక్ట్రికల్ రిపేర్కి సర్వీస్ ప్రొవైడర్గా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే కింద పార్ట్నర్ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకసారి చదవండి. చదివిన తర్వాత రిజిస్టర్ నౌ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ యువర్ సర్వీసెస్. మనం ఎలక్ట్రికల్ రిపేర్కి రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి దానికి సెలెక్ట్ చేసుకుందాం. ఎలక్ట్రికల్ రిపేర్ అని ఉంది, నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అని క్లిక్ చేస్తున్నాను. ఎలక్ట్రికల్ రిపేర్లో ఇక్కడ మనం ప్రైజింగ్ ఇవ్వాలన్నమాట. ఈ పేజ్లో ఇనిషియల్గా స్విచ్ అండ్ సాకెట్స్, ఫ్యాన్, లైట్, వైరింగ్, డోర్బెల్ అండ్ సెక్యూరిటీ, ఎంసీబీ అండ్ ఫ్యూజ్, అప్లయన్సెస్, ఇన్వర్టర్ అండ్ ఎలక్ట్రికల్, కన్సల్టేషన్. ఇందులో ఒక్కొక్క దానికి మనం ప్రైజింగ్ ఇచ్చుకుంటూ రావాలి. నేను అన్నిటికీ ఈవెన్గా ఒకే ప్రైజింగ్ ఇస్తాను, అన్నిటికీ 100 రూపాయలైనా ఇస్తాను. మీరు మీ ప్రైజింగ్ ఇవ్వండి. ముందుగా స్విచ్ అండ్ సాకెట్స్. స్విచ్ అండ్ సాకెట్స్ చూసుకుంటే స్విచ్ అండ్ సాకెట్ రిపేర్ అండ్ రీప్లేస్మెంట్ అన్నారు. దానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తారో ఈ టాగిల్ ఆన్ చేసి అక్కడ ప్రైస్ దగ్గర ఎంటర్ చేయండి. ఉందా. నెక్స్ట్ స్విచ్ బోర్డ్ రిపేర్ అండ్ రీప్లేస్మెంట్ అన్నారు, సెకండ్ది. దాన్ని టాగుల్ ఆన్ చేసి ఇక్కడ మీ ప్రైస్ ఎంటర్ చేయండి. నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ బోర్డ్ ఇన్స్టాలేషన్ అన్నారు. బోర్డ్ ఇన్స్టాల్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారో ఇక్కడ ఎంటర్ చేయండి. సో స్విచ్ అండ్ సాకెట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్యాన్. ఫ్యాన్ రిపేర్కి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు దాన్ని ఇక్కడ ఆన్ చేసుకొని మీ ప్రైస్ని ఎంటర్ చేయండి. లెట్స్ సే 100. రెగ్యులర్ సీలింగ్ ఫ్యాన్ ఇన్స్టాలేషన్. ఫ్యాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారు? నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. డెకరేటివ్ ఫ్యాన్ ఇన్స్టాలేషన్, దానికి ఎంత ఛార్జ్ చేస్తారు? నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. స్మార్ట్ బిఎల్డిసి ఫ్యాన్ ఇన్స్టాలేషన్, దానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. ఎగ్జాస్ట్ ఆర్ పెడెస్ట్రియల్ టవర్ ఫ్యాన్ ఇన్స్టాలేషన్, దీనికి మీరు ఎంత ఛార్జ్? నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. ఫ్యాన్ రెగ్యులర్ రీప్లేస్మెంట్, దీనికి కూడా 100 అని ఎంటర్ చేస్తున్నాను. సో ఫ్యాన్ అయిపోయింది. నెక్స్ట్ లైట్ కూడా ఫ్యాన్సీ లైట్ ఇన్స్టాలేషన్, దీనికి నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. ట్యూబ్ లైట్ రిపేర్ ఇన్స్టాలేషన్, దీనికి నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. బల్బ్ ఇన్స్టాలేషన్ అండ్ రీప్లేస్మెంట్, దీనికి కూడా నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. సీలింగ్ లైట్ ఇన్స్టాలేషన్, దీనికి కూడా నేను 100 అని సెలెక్ట్ చేస్తున్నాను. హ్యాంగింగ్ లైట్ ఇన్స్టాలేషన్, దీనికి కూడా నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. చాండిలియర్ ఇన్స్టాలేషన్, దీనికి కూడా నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. మీరు ఏ సర్వీసెస్ని అయితే చేయగలరో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాటికి మాత్రమే ప్రైసింగ్ ఇవ్వండి. మీకు తెలియని సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకొని ప్రైసింగ్ ఇవ్వద్దు. రాంగ్ కస్టమర్స్ నుంచి మీకు కాల్స్ రావడం జరుగుతుంది. మీకు ఏ సర్వీసెస్ అయితే వచ్చో వాటికి మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాటికి మాత్రమే ప్రైసింగ్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వైరింగ్లో న్యూ ఇంటర్నల్ వైరింగ్ అని ఉంది. మీకు ఒకవేళ మీరు చేసే సర్వీసెస్కి ఎగ్జాక్ట్గా ఎంత ఛార్జ్ చేయాలో తెలియకపోతే మీ స్టార్టింగ్ ప్రైస్ ఎంటర్ చేయండి. అంటే ఒక బేసిక్ మినిమం ఫేర్ ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేయండి. మీరు కస్టమర్ సైట్కి వెళ్ళిన తర్వాత కస్టమర్కి ఏం కావాలో కరెక్ట్గా చూసి ఒక ఎస్టిమేషన్ ఇవ్వండి. అప్పుడు కస్టమర్ చెప్తాడు మీకు సర్వీస్ కంటిన్యూ చేయాలా లేదా అని. న్యూ ఇంటర్నల్ వైరింగ్ అని అన్నారు. దీన్ని నేను సెలెక్ట్ చేసుకుని 100 అని
₹100 అని ఎంటర్ చేస్తున్నాను. న్యూ ఎక్స్టర్నల్ వైరింగ్ పర్ 5 మీటర్, అంటే 5 మీటర్ వైరింగ్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారు అని అడుగుతున్నారు. నేను దీనికి కూడా 100 అని ఎంటర్ చేస్తున్నాను. మీరు మీ ప్రైజింగ్ని ఎంటర్ చేసుకోవచ్చు. డోర్బెల్ అండ్ సెక్యూరిటీ. నెక్స్ట్ రెగ్యులర్ డోర్బెల్ ఇన్స్టాలేషన్. రెగ్యులర్ డోర్బెల్ ఇన్స్టాల్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారని అడుగుతున్నారు. నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ డోర్బెల్ సెక్యూరిటీ వీడియో డోర్బెల్ ఇన్స్టాలేషన్. దీనికి ఎంత ఛార్జ్ చేస్తారంటున్నారు. నేను దీనికి కూడా 100 ఇస్తున్నాను. వైర్లెస్ సీసీటీవీ ఇన్స్టాలేషన్, దీనికి కూడా 100 అని ఇస్తున్నాను. సో డోర్బెల్ అయిపోయింది. నెక్స్ట్ ఎంసీబీ ఆర్ ఫ్యూజ్ అనమాట. ఫ్యూజ్ తెలుసు కదా, ఫ్యూజ్ రిపేర్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారు. నేను 100 అని ఇస్తున్నాను. ఎంసీబీ ఫ్యూజ్ రీప్లేస్మెంట్, దీనికి కూడా 100 ఇస్తున్నాను. సబ్మీటర్ ఇన్స్టాలేషన్, దీనికి కూడా నేను ₹100 ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అప్లయన్సెస్ అనమాట. అప్లయన్స్ చూసుకుంటే హోమ్ థియేటర్ ఇన్స్టాలేషన్ అన్నారు. హోమ్ థియేటర్ ఇన్స్టాల్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారు. 100. టీవీ ఇన్స్టాలేషన్, దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు. దీనికి కూడా 100. సౌండ్ బార్ ఇన్స్టాలేషన్ అన్నారు. దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు. దీనికి కూడా 100. కార్బన్ ఎయిర్ జోట్ ఫ్యాన్ ఇన్స్టాలేషన్, దీనికి 100. నెక్స్ట్ ఇన్వర్టర్ అండ్ ఎలక్ట్రికల్స్. ఇన్వర్టర్ ఇన్స్టాలేషన్, ఒక కొత్త ఇన్వర్టర్ని ఇన్స్టాల్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారు. నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. మీరు మీ ప్రైజింగ్ని ఎంటర్ చేసుకోవచ్చు. స్టెబిలైజర్ ఇన్స్టాలేషన్, దీనికి కూడా నేను 100 ఛార్జ్ చేస్తున్నాను. ఇన్వర్టర్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్వర్టర్ ఫ్యూజ్ రీప్లేస్మెంట్, దీనికి నేను ₹100 ఛార్జ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్వర్టర్ సర్వీసింగ్కి కూడా నేను ₹100 ఛార్జ్ చేస్తున్నాను. ఇన్వర్టర్ చెకప్, ఇన్వర్టర్ని రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి కదా, వాటికి కూడా నేను 100 అని ఎంటర్ చేస్తున్నాను. సో ఇన్వర్టర్ కూడా అయిపోయింది. లాస్ట్ది కన్సల్టేషన్. ఎప్పుడైతే కస్టమర్కి తనకి కరెక్ట్గా కావాల్సిన సర్వీస్ ఏంటి అని తెలియనప్పుడు తన కన్సల్టేషన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. కన్సల్టేషన్లో ఎటువంటి రిపేర్లు చేయాల్సిన అవసరం ఉండదు. కన్సల్టేషన్ అనేది కస్టమర్కి ఏం కావాలో కరెక్ట్గా గుర్తించి తను అడిగిందని కరెక్ట్గా చేయడం అనమాట. కన్సల్టేషన్కి యూజువల్గా బేసిక్ ఫేరే ఉంటుంది. కన్సల్టేషన్లో ఎటువంటి రిపేర్లు ఉండవు, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ₹100 అని ఎంటర్ చేస్తున్నాను కన్సల్టేషన్కి కూడా. మీరు మీ ప్రైజింగ్ నేర్చుకోవచ్చు. వన్స్ మీరు ఇక్కడ ప్రైజింగ్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చారు అని అనిపించిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ బిజినెస్ నేమ్ అని ఉంటుంది. మీకు ఆల్రెడీ బిజినెస్ నేమ్ ఉంటే దాన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ లేదు అనుకుంటే మీ పేరుతో ఏదో ఒక బిజినెస్ పేరు పెట్టుకోండి. మీ పేరుతో పెట్టుకోవచ్చు, మీకు ఇష్టమైన వాళ్ళ పేరు మీద పెట్టుకోవచ్చు. నా పేరు రాజా కాబట్టి నేను రాజా ఎలక్ట్రికల్ వైరింగ్స్ అని పెడుతున్నాను. నెక్స్ట్ బిజినెస్ లొకేషన్. మీరు మీ బిజినెస్ని ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారనేది చూసుకోండి. మీరు ఇంటి నుంచి చేస్తే మీ ఇంటి లొకేషన్ ఇవ్వండి, లేదా మీకు ఆఫీస్ కానీ షాప్ కానీ ఉంటే అక్కడి నుంచి ఇవ్వండి. నేను వచ్చేసి బిజినెస్ లొకేషన్ కింద నేనున్న లైవ్ లొకేషన్ ఇస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన లొకేషన్ ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి మీ ఆఫీస్ లొకేషన్ని కరెక్ట్గా సెర్చ్ చేసి పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. నెక్స్ట్ ఫొటోస్ అడిగారు. ఇక్కడ ఫొటోస్ నేను వచ్చేసి నా ఫోటో ఇస్తున్నాను. ఫొటోస్ అనేది ఆప్షనల్ అనమాట. మీరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది మీ ఆప్షనల్. నెక్స్ట్ సర్వీస్ డిస్టెన్స్. మీరు మీ బిజినెస్ లొకేషన్ నుంచి ఎంత దూరం వెళ్ళి సర్వీస్ చేయగలరు, అంటే కస్టమర్ కోసం ఎంత దూరం వెళ్ళగలరు అని అంటున్నారు. నేను వచ్చేసి నా బిజినెస్ లొకేషన్ నుంచి 15 కిలోమీటర్స్ దూరం వరకు వెళ్ళి నేను సర్వీస్ చేయగలను చెప్పేసి 15 కిలోమీటర్లను ఎంటర్ చేశాను. ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రివ్యూ అనమాట. మీరు ఇచ్చిన ప్రైజింగ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే మీకు కుడి పక్కన ఎడిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. దానిపైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ మీకు అంతా కరెక్ట్గా అనిపించినప్పుడు సబ్మిట్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఇప్పుడు రీలాగిన్ టు యాక్టివేట్ అంటుంది. రీలాగిన్ చేయండి, మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. రీలాగిన్ చేద్దాం.
రీలాగిన్ అయిన తర్వాత మీ పార్ట్నర్ డాష్బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. ఐడి వెరిఫికేషన్ అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను. మీకు ఈ అప్లికేషన్ నుంచి చాలా మంచి బిజినెస్ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనెక్ట్రాలో రిజిస్టర్ అయినందుకు ధన్యవాదాలు.